వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా జట్టుకట్టిన విపక్ష కూటమి ఇండియాలో లుకలుకలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనౌన్స్ చేశారు. విపక్ష కూటమిని ఏకతాటిపైకి తెచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కూటమికి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే ఎన్డీఏ కూటమిలో చేరనున్నట్లు ఇండికేషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2013 నుండి ఇప్పటి వరకు ఎన్డీఏను వీడి మహాకూటమిలో చేరడం, కూటమిని వీడి ఎన్డీఏలో చేరడం పరిపాటిగా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరోసారి యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడాలన్న ఆలోచనలో నితీష్ కుమార్ ఉన్నట్లుగా తెలుస్తోంది.